ఇండియాలో బాలికల కోసం ఫస్ట్, కానీ అబ్బాయి కూడా పాప హీరో కూడా చాలా బాగుంటాడు. సూపర్ సూపర్ సూపర్. మా రోడ్లు మాకు నచ్చినట్టు వేసుకుంటాం, మీకేంటి మధ్యలో? చూసారా, అంటే మీరు కూడా బాగా ఆ మూమెంట్ లోకి వచ్చేస్తున్నారు మెల్లగాని. కోసం పెళ్లి సంబంధం చెడగొట్టుకుంటావా అని అందరూ అమ్మాయిని ప్రశ్న. అందులో చిన్న టాపిక్స్ లా ఉంటది, మీరు కిట్టి పార్టీస్ లో ఫంక్షన్స్ లో ఎలా ఆడతారు అలాగా అది పిక్ చేసుకుంటాం, సరదాగా అందరూ పాటలు పాడుకుంటాం అన్ని. ఇది ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి ఉమెన్ రోల్స్ గురించి పాటలు. ఇంకొక గేమ్ ఏంటంటే ఇందులో కూడా నంబర్స్ ఉంటాయి, మీరు అవి పిక్ చేసుకుంటే ఒకరి తర్వాత ఒకటి. నేను అక్కడ నా నంబర్కి ఏం క్వశ్చన్ ఉందో అడుగుతాను. కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్, ఒకటి రెండు మూడు ఉంటాయి. ఇంకో కొన్ని ఏంటి అంటే మనకి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఏమన్నా వచ్చి ఉంటాయి కదా, తెలుగు సినిమాలే అన్ని. ఆ సినిమా గురించి కానీ లేదా సినిమాలో ఫేమస్ డైలాగ్ గురించి కానీ నేను ఒక క్లూ ఇస్తాను, అదేంటో మీరు కనిపెట్టాలి. ఓకే, కాబట్టి అంటే అట్లీస్ట్ ఛానల్ కి, మా ఇంటికి కాదు అందుకని. ఇది ఒక సినిమాకి రిలేటెడ్ క్లూ, స్టోరీ లైన్ లో ఉన్నది. ఇంటి మీద అలిగి రాముణ్ణి చేరిన అల్లరి పిల్ల. గోదావరి. గోదావరిలో అది ఇట్లో వదిలేసి వెళ్తాది కదా. నెక్స్ట్ ఆంటీ మిత్య 3. ఓకే, ఇది జనరల్ క్వశ్చన్, బట్ మనకు ఆవిడ బాగా తెలిసిన ఆవిడ. ఇండియాలో బాలికల కోసం ఫస్ట్ స్కూల్ కట్టించిన ఆవిడ. కాదు, స్కూల్ బాలికల కోసం. కాదు దుర్గాబాయి దేశ్ముఖ్ కాదు. స్కూల్ అమ్మాయిల కోసం ఫస్ట్ స్కూల్ కట్టించారు. వాళ్ళ హస్బెండ్, మీ క్లూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ఫేమస్. కాదు చెప్పేనా, సావిత్రిబాయి ఫూలే. మీరు రీసెంట్ గా బర్త్డే అయినట్టున్నట్టు కదా, ఆవిడ వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ మీద పాపం అన్ని విసురుతుంటే ఆవిడ ఒక చీర సంచిలో పట్టుకెళ్ళి తీసుకెళ్ళాం. అది ఇది సినిమా, చాలా ఫేమస్ సినిమా. నటి ప్రేమికురాలు వ్యసనాల పాలైంది అన్నపూర్ణ. ఎవరే చెప్పండి, సావిత్రి. సినిమా పేరు ఏంటో చెప్పండి. వెరీ గుడ్. కమాన్. 4. ఈ ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళతో పాటు సమాన హక్కులు ఉండాలని చాలా మంది పోరాడారు కదా, కానీ అందరికన్నా బాగా ముందు నుంచి పోరాడుతున్నారు, చాలా మంది పోరాడారు. కాబట్టి ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఒక లాయర్ కూడా. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలి అని పోరాడిన ఆయన అంబేద్కర్. ఎన్టీఆర్ కన్నా ముందు అంబేద్కర్. ఎన్టీఆర్ మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు కదా. అంబేద్కర్ జనరల్ గా మనకి రిజర్వేషన్స్ గురించే మాట్లాడుకుంటాం కానీ. వెరీ గుడ్. ఓకే, ఇది సినిమాయే. ఇది డైలాగ్, అందులో చాలా ఫేమస్ డైలాగ్, హీరోయిన్ చెప్పేదే. మా రోడ్లు మేమే వేసుకుంటాం అని చాలా నిక్కచ్చిగా చెప్పింది హీరోయిన్ ఆ సినిమాలో. మహేష్ బాబు పిక్చర్ కాదు, కానీ అబ్బాయి కూడా పాప హీరో కూడా చాలా బాగుంటాడు. మా రోడ్లు మాకు నచ్చినట్టు వేసుకుంటాం, మీకేంటి మధ్యలో? సూపర్ సూపర్ సూపర్, చెప్పేటప్పటికి వచ్చింది. ఒక్క చీర కోసం పెళ్లి సంబంధం చెడగొట్టుకుంటావా అని అందరూ అమ్మాయిని ప్రశ్నించే. వెరీ గుడ్ వెరీ గుడ్. 6. తిరిగి తరుమి కొట్టిన బొమ్మాలి. అరుంధతి. వెరీ గుడ్, అరుంధతి. నెక్స్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్ కాకపోయినా హీరోయిన్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి తీసిన సినిమాలు. నంబర్ 1. కొడుకుని చంకన వేసుకుని యుద్ధానికి వెళ్ళిన మహిళ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది సినిమాయే, తెలుగులో డబ్ అయింది, బట్ తెలుగు సినిమా కాదు. క్లూ ఇస్తున్నాను, అది పంతంతో భాష నేర్చుకున్న ఇల్లాలు, ఒక ఎక్స్ప్లోరర్ కూడా ఆవిడ. వెరీ గుడ్, వావ్, సూపర్ సూపర్ సూపర్, అందరూ సూపర్. ఇరగొట్టేయాలి ఇది ఇంకా ఈసారి. 2.
ఇది ఒక ఫేమస్ పర్సనాలిటీయే. యుద్ధంలో రాజులతో పాటుగా ఆవిడ చేసిన యుద్ధం కానీ ఆవిడ చేసిన అడ్మినిస్ట్రేషన్ కానీ రాజులు ఎంత ఫేమస్ ఒక రాణిగా ఆవిడ కూడా అంత ఫేమస్. మూవీ ఉంది కదా. మూవీ కూడా ఉన్నది ఆవిడ పేరున. చాలా మంది అయితే దానికి ఒక థియరీ కూడా ఉన్నది ఏంటంటే కొన్నాళ్ళు ఆవిడ పాలించిన పాలనకి ఒక జెంట్ ని అక్కడ పెట్టారేమో, లేదా ఆవిడ జెంట్ వేషం వేసుకుని. వెరీ గుడ్ ఆంటీ, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. సో మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ సూపర్ చేసాం కదా. నెక్స్ట్ రౌండ్ మీకు ఇంకా బాగా నచ్చిన పాటలు బాగా రెడీ అయిపోండి.